శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మలేసియా దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయుల ఆరాధన క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రం ఎక్కడుంది, ఆ క్షేత్రం యొక్క విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వీడియోలోకి వెళ్దాం. మలేసియా దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయుల ఆరాధన క్షేత్రం కామాక్షి అమ్మన్ దేవస్థానం 1800 నుంచి 1900 సంవత్సరాల మధ్య కాలంలో తమిళ ప్రాంతానికి చెందిన విశ్వకర్మ వంశీయులు భారతదేశం నుంచి మలేసియా దేశానికి వలస వెళ్లారు. జార్జ్ టౌన్ను కలిపే ప్రధాన రహదారి అయినటువంటి జలాన్ డాటో కెరామాట్లో పెనాంగ్ ప్రాంతంలో ఎక్కువగా వృత్తిరీత్యా స్థిరపడ్డారు. పెనాంగ్లోని అరుల్మిగు కామాక్షి అమ్మన్ దేవస్థానం తమిళ విశ్వకర్మ స్వర్ణకారుల సంఘానికి చెందింది. దీనిని సాధారణంగా స్థానికంగా పత్తర్లు అని పిలుస్తారు. ఈ ఆలయం మలేసియాలోని ఏకైక విశ్వకర్మ కమ్యూనిటీ దేవాలయం. 1914వ సంవత్సరంలో విశ్వకర్మ వంశీయులు తమ యొక్క సాంప్రదాయ ఆరాధన కోసం స్థాపన చేసిన దేవాలయం. అంతరిక్షం మరియు అనుభౌతిక శాస్త్రవేత్తల హోమీజే బాబా హెన్రీ లెబ్బెబ్రా ఈ దేవాలయంను దర్శించుకున్న సందర్భంలో థర్డ్ స్పేస్ థియరీ అనే కాన్సెప్టు ప్రపంచానికి ఆవిష్కృతమైంది. చూసారు కదండి, మలేసియా దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయుల ఆరాధన క్షేత్రం కామాక్షి అమ్మన్ దేవస్థానం గురించి వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.